మేషరాశితో పాటు ద్వాదశ రాశులు 12 రాశులు ఎలా ఉందో 2026 సంవత్సరం నూతన సంవత్సరం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ మేషరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు నూతన సంవత్సరం. మేషరాశి వారి జాతకంలో మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండండి, విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చిన వారి పేరు మీద. మేషరాశి వారి జాతకానికి చాలా వరకు శుభ ఫలితాలు ఉన్నాయి, వారి జాతకానికి లక్ష్మి ఫలితాలు ఉన్నాయి, కలిసి వచ్చే అవకాశం ఉంది వారి పేరు మీద. ఓకే, విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది. కానీ మాత్రం ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే విదేశాలను ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా కలిసి వస్తుంది. కానీ ఇటు చేసిన వారికి మానసిక చిక్కులు మాత్రం చాలా ఉంటాయి. ఓకే, మానసికంగా చిక్కులు. విద్యార్థులైనా సరే, వ్యాపారస్తులు కానీ, గృహస్థులు కానీ, లేదా ఏ కార్యక్రమం చేస్తున్న వారైనా సరే, ఏ ఫీల్డ్లో ఉన్నవారైనా సరే వారికి ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నడిచిన ప్రభావం మొదలైంది వారి పేరు మీద. ఓకే, అంటే పుట్టిన ఘడియని బట్టి లేదా వారు పుట్టిన నక్షత్రాన్ని బట్టి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మామూలుగా ఆ రాశి వారికి అందరికి అలాగే జరగాలని ఏం లేదు. ఓకే, అందులో 50% అయితే ఇబ్బందులు అవుతాయి. కానీ వారి జాతకంలో స్త్రీలకు ముఖ్యంగా వివాహం కాని స్త్రీలకు వివాహ విషయంలో, పర్సనల్ లైఫ్లో, విద్యలో, ఆరోగ్య విషయంలో, కెరీర్ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతకాన్ని. అశ్విని నక్షత్ర జాతకులకు లక్ష్మీ యోగ బలం ఉంది. అశ్విని నక్షత్ర జాతకులకు, కృతికా నక్షత్ర జాతకులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వారి జ్యోతిష్యంలో చూడాలంటే వెండి బంగారం కలిసి రాదండి. కానీ మాత్రం వారి జ్యోతిష్యంలో వివాహమైన వారికి సంసారంలో, సంతానంలో కొద్దిపాటి ఇబ్బందులు, చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వాళ్ళకి 2026లో సంతానంలో కొన్ని ఇబ్బందులు. ఓకే, కళాకారులు, క్రీడాకారులు కలిసి వచ్చే అవకాశం ఉంది. సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు. కళాకారులు అంటే లక్షలాది రకాలు ఉంటారు. చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. ఓకే, క్రీడాకారులు అంటే కూడా వేలాది రకాలు ఉంటారు. క్రీడాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. పోరాడే రాశి వారిది, మేషరాశి పోరాడే రాశి వారిది. కానీ మంగళవారం 9వ తేదీ చాలా మంచిది వారి పేరు మీద. 9వ తేదీ చాలా మంచిది. మంగళవారం గడియ చాలా మంచిది వారి పేరు మీద. కానీ వివాహం కాని వారి కొన్ని వివాహ విషయంలో కానీ, సంతాన విషయంలో కాబట్టి చిక్కులు చికాకులు ఉంటాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోవడం చాలా వరకు మంచిది వారి పేరు మీద. ఓకే, మంగళవారం రోజు నియమం ఉండాలి మరి జాతక బలానికి. వారి పేరు మీద మాత్రం ముఖ్యంగా భూమి సంబంధించిన వ్యాపారంలో పైకి వచ్చేది ఉంటుంది వారికి. రియల్ ఎస్టేట్ కావచ్చు, భూమి అమ్మటం కావచ్చు, కొనటం కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, బహుళంతస్తులు కట్టడం కావచ్చు, కొనటం కావచ్చు, మార్కెటింగ్ చేయడం కావచ్చు. అలాంటిది అయితే కలిసి వస్తుంది వారి జాతక బలానికి. ఓకే, దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు చేతబడి ఏం పారదు. నరఘోష ఎక్కువ ఉంటుంది వారి పేరు మీద. ముక్కుసూటి గుణం ఉంటుంది వారి జాతకంలో. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. దాని వలన సమస్యలు వస్తాయి, స్త్రీలైనా పురుషులైనా.